హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఆఖరి వీడియో ఒంగోలు రైల్వే స్టేషన్ తోటి ఎండ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వీడియో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచే మళ్ళీ ఒక కొత్త ట్రిప్ తోటి అయితే మొదలు పెడుతున్నాను. చూడొచ్చు, ఒంగోలు రైల్వే స్టేషను మెయిన్ ఎంట్రన్స్ బయట నుంచి నేను వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి మన ప్రయాణం చెన్నై వైపు అయితే సాగుతుంది. చెన్నై వైపు పినాకిని ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఉదయం సుమారు సమయం 7:15 అయింది. 8:15 మనకి పినాకిని ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫారం మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ వైపు నుంచి ఒంగోలు వైపు వస్తుంది. ఇంకొక గంట టైం అయితే ఉంది. ఈ గంట టైంలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. ఇది మనం బయట వైపు నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్. ఇదంతా కూడా ఆటో స్టాండు, దాని పక్కనే 2 వీలర్ పార్కింగ్, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇది మెయిన్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యే మెయిన్ ఎంట్రన్స్. దాని పక్కనే కొత్తగా మళ్ళీ 2 వీలర్ పార్కింగ్ అని పక్కన షెడ్ అయితే కట్టారు. బాగుంది, కొత్త షెడ్. అట్లాగే దీనికి సంబంధించి ఈ ఒంగోలు రైల్వే స్టేషన్కి సంబంధించి ఆరోగ్య కేంద్రం అని కనిపిస్తుంది కదా, ఇదంతా హాస్పిటాలిటీకి సంబంధించి హాస్పిటల్. ఈ ఆటో స్టాండ్ పక్కనే కొత్తగా షెడ్ అయితే కట్టారు ఇంకొకటి. ఇంకా అది ఓపెన్ అయితే చేయలేదు. చాలా లెంత్ ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువను లెంత్ ఎక్కువగా ఉంది. అది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. కొత్త షెడ్ త్వరలో ఓపెన్ చేస్తారు కావచ్చు. పనులు అయితే పూర్తయిపోయినాయి షెడ్ నిర్మాణానికి సంబంధించి. ఇలా ఒంగోలు రైల్వే స్టేషన్ సంబంధించి బయట వైపు ఉదయం 7:15 సమయంలో ఇట్లా ఉంది వాతావరణం. మనం పినాకిని ఎక్స్ప్రెస్ని అయితే క్యాచ్ చేసి అక్కడి నుంచి మనం చెన్నై వైపు అయితే ప్రయాణం చేయబోతున్నాము. లోపలికి వెళ్ళి రైల్వే స్టేషన్ లోపల ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. మనకు కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా ఇది 1వ నెంబర్ ప్లాట్ఫాము, దాని పక్కన 2వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి నేను చూపిస్తున్నాను. 3వ నెంబర్ ప్లాట్ఫారంలోకి టాటా నగర్ ఎర్నాకుళం అలపి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడే కరెక్ట్గా 7:20 అయింది టైము. తర్వాత 4-5 ప్లాట్ఫారంల నిర్మాణాలు కూడా పూర్తయిపోయినాయి. ఇంకా అఫీషియల్గా వదిలేరా లేదనేది ఇంకా అక్కడ దాని మీద ఇంకా ట్రాకులు అయితే ట్రైన్ నడుస్తున్నట్టుగా కనిపించలేదు. ట్రాక్ మీద ట్రైన్ నడుస్తూ ఉంటే ఎంతో కొంత క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది, వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రాకుల మీద ఎంత క్లీన్గా వైట్గా కనిపిస్తుందో అట్లా ట్రాకుల మీద ట్రైన్ నడుస్తూ ఉంటే కనుక ఆ వైట్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 4-5 ప్లాట్ఫారంల మీద ఇంకా ట్రైన్లు అయితే ఇంకా వదిలినట్టుగా అయితే కనిపించట్లేదు. ఇది లిఫ్ట్ 3వ నెంబర్ వరకు ఈ ఫుట్పాత్ బ్రిడ్జ్ అయితే ఉంది. మళ్ళీ 4-5కి వెళ్ళాలంటే ముందు నుంచి ఇంకొక ఫుట్పాత్ బ్రిడ్జ్ అయితే కట్టారు కొత్తగా. మనకి వీడియోలో కనిపిస్తున్న ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, ట్రైన్ పూర్తిగా బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇది విశాఖపట్నం నుంచి తిరుపతి డబల్ డక్కర్ ఎక్స్ప్రెస్. ఇది వారంలో 3 రోజులు విశాఖపట్నం నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి విశాఖపట్నంకి వారంలో 3 రోజులు చొప్పున అయితే ఈ బండి అయితే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఒంగోలు రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి 7:45 అయితే వచ్చింది బండి. ఇది మనకి వీడియోలో కనిపిస్తున్న ట్రైన్ అయితే విక్రమసింహపురి గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుంది. ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి అయితే ఆగింది. జస్ట్ ఇది ప్రతిరోజు సేవలను అందిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి లెంత్ వీడియో మన ముందు వీడియో ఈ బండికి సంబంధించి చేయడం జరిగింది. విజయవాడ నుంచి ఒంగోలు వరకు అయితే చేసి మళ్ళీ లెంత్ వీడియో కంటిన్యూ అయితే చేస్తున్నాము. ఈ సమయంలో కరెక్ట్గా 8:15 ఉదయం సాయంత్రం 2 పూట్ల బండి అయితే విజయవాడ నుంచి గూడూరు నుంచి విజయవాడకి 2 పూట్ల అయితే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గూడూరు వైపు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది బండి. ఉదయం సాయంత్రము 8 గంటల టైంలో ఖచ్చితంగా ఒంగోలు అయితే టచ్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది కరెక్ట్ టైమింగ్ ఒంగోలుకి సంబంధించి. విక్రమసింహపురి 12743 ఇప్పుడు ప్రస్తుతం నెంబరు. గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళేటప్పుడు, అలాగే విజయవాడ నుంచి గూడూరు వైపు వెళ్ళేటప్పుడు 12744గా ప్రతిరోజు అయితే చాలా అద్భుతంగా అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది సర్వీస్ అయితే. ఏమాత్రం లేట్ ఉండదు, కరెక్ట్ టైం టు టైం అయితే బండి సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది. 2S సీటింగ్, జనరల్ సీటింగ్ అయితే అందుబాటులో ఉంది దీంట్లో. 12711 పినాకిని ఎక్స్ప్రెస్ బండి నెంబరు. ఇది ప్రస్తుతం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు. డిస్ప్లేలో కూడా వచ్చే కోచ్ నెంబర్లు అయితే చూపించడం జరుగుతూ ఉంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే మనకి D4 మనం ఎక్కాల్సింది కోచ్ నెంబరు. D4 ఇక్కడే బ్రిడ్జి పక్కనే వచ్చింది. మొత్తము
24 బోగీలు అయితే ఉంటాయి. దీనిలో బ్యాటరీ కార్ కూడా ఉంటుంది. ఈ పినాకినికి బ్యాటరీ సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడే బండి అయితే వస్తుంది ప్లాట్ఫారం మీదకి, 3వ నెంబర్లోకి వస్తుంది. క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. దాదాపు ఒంగోలు స్టేషన్లోనే చాలామంది, దాదాపు అన్ని బోగిల్లో ఎక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముందు వైపు వెనక వైపు ఫుల్గా కనిపిస్తున్నారు క్రౌడ్. వస్తుంది బండి. ర్యాప్ 7 లోకం బండి. ఒంగోలు స్టేషన్ నుంచి మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఒంగోలు అని చెప్పుకుంటూ మన ప్రయాణం అయితే చెన్నై వైపు సాగిపోతూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఒక 20 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది బండి. 8:15 రైట్ టైం అయితే 8:35కి రావటం జరిగింది. ఒంగోలు స్టేషన్ దాటిపోయాము. ఒంగోలు స్టేషన్లో లూప్ లైన్లు కూడా చాలానే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. స్టేషన్ దాటిన వెంటనే ఒక అండర్ పాస్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. అంతకుముందు ఇక్కడ ట్రాఫిక్ గేట్ ఉండేది. ఇది అండర్ పాస్ నిర్మాణంలో ఉంది. కరువు కూడా చూడొచ్చు. టర్నింగ్ పాయింట్ బాగా, ట్రైన్ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కరెక్ట్గా మనకు రైట్ సైడ్, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కూర్చోంటాను కాబట్టి ఈస్ట్ వైపు, రైట్ సైడ్ వెస్ట్ వైపు రాఘవేంద్ర స్వామి గుడి, కళ్యాణ మండపం కొత్తగా నిర్మించారు. రాఘవేంద్ర స్వామి గుడికి సంబంధించి ఇప్పుడే జస్ట్ మనం క్రాస్ చేసి ముందుకు వచ్చేస్తాము. రాఘవేంద్ర స్వామి గుడికి సంబంధించి మెయింటెనెన్స్ అంతా మన దగ్గర బంధువులు చేస్తూ ఉంటారు. మన బాగా దగ్గర వాళ్ళు, ముఖ్యంగా ప్రతిమకి బాగా కావాల్సిన వాళ్ళు. ప్రతిమ తరపున నాకు బంధువులు. ప్రతిమ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు ప్రతిమ వాళ్ళకి అయిన వాళ్ళే. 2 వైపుల నుంచి ఈ విధంగా కొంచెం రిలేషన్ బాగా దగ్గరగా ఉంటారు. ట్రైన్ ది చూడొచ్చు. ముందు లోకోమోటివ్ నుంచి వెనక బోగిలకు కోచ్లన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. బాగా కరువు పాయింట్ కాబట్టి. ప్రస్తుతం మనం D4 అంటే సుమారు ట్రైన్ సెంటర్ పాయింట్లో ఉన్నాం. బ్యాటరీ ఉంది ముందు, బ్యాటరీ వెనక మనం ఉన్నాం. ఒంగోలు తర్వాత పినాకిని ఎక్స్ప్రెస్ మొదటగా ఆగేది సింగరాయకొండ. ప్లాట్ఫారం మనకి కుడివైపు వచ్చింది. నేను ఇటు ఎడం వైపు ఉన్నాను కాబట్టి కుడివైపు చూపించలేకపోతున్నాను. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఇది 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకే వచ్చి 2 నిమిషాలు మాత్రమే అవుతుంది. దాదాపు విజయవాడ నుంచి చెన్నై చేరే వరకు మధ్యలో 12 స్టేషన్లో ఆగినా కూడా 12 స్టేషన్లలో ఎక్కడ కూడా 2 నిమిషాల కంటే ఎక్కువసేపు అయితే ఆగదు బండి. చాలా స్పీడ్గానే వెళ్ళిపోతూనే ఉంటుంది. చూడొచ్చు క్రౌడ్ దిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. 2వ నెంబరు ప్లాట్ఫారము మనకు రైట్ సైడ్ వచ్చింది ప్లాట్ఫారం. దాదాపు క్రాసింగ్లన్నీ కూడా రైట్ సైడే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనం వెళ్తూ ఉంటాము. సింగరాయకొండ తర్వాత నెక్స్ట్ వచ్చి స్టేషను కావలి. ఈ కావలి స్టేషన్లో కూడా 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. క్రౌడ్ అయితే ఫుల్గానే ఉండాలి. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా. ఇక్కడ ఈ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. కావలి స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. సింగరాయకొండ కావలి మధ్యలో 2 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటుకొని రావడం జరిగింది. అలాగే ఒంగోలు సింగరాయకొండ మధ్యలో కూడా 2 చిన్న స్టేషన్లు దాటుకొని రావడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫారం మీద మెయిన్ స్టేషన్ మాస్టర్ సెంటర్ గేట్ దగ్గరికి వచ్చేసాము. క్రౌడ్ ఫుల్గానే ఉంది. అట్లాగే దిగేవాళ్ళు కూడా. బ్యాటరీ వాళ్ళు పాపం పద్దాకులు తిరుగుతూనే ఉన్నారు. బ్యాటరీకి సంబంధించి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అని, టిఫిన్ ఐటమ్ అని చాలా రకాలు అయితే తిరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ మన బ్యాటరీ పక్కనే ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. కావలి స్టేషన్ నుంచి బండి బయలుదేరిపోయింది. కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగింది. ఇప్పటివరకు కొంచెం ఎండగా ఉంది వాతావరణం. ఇప్పుడు కొంచెం మబ్బులడ్డం పడి కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉంది. ప్రస్తుతం 20 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది బండి. దీని తర్వాత బిట్రగుంట అయితే ఆగుద్ది.
బిట్రకుంట తర్వాత నెల్లూరు. ఈ కావలి స్టేషన్ కూడా ఒంగోలు నెల్లూరుకి మధ్యలో ముఖ్యమైన స్టేషన్గా చెప్పుకోవచ్చు. నెల్లూరుకి ఒంగోలుకి మధ్యలో కావలి అనేది ప్రధాన స్టేషన్గానే ఉంది. అలాగే రోడ్డు సర్వీస్కి సంబంధించి, రైలు సర్వీసుకి సంబంధించి కూడా మంచి రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ కావలికి సంబంధించి. సుమారు 50 నుంచి 60 ట్రైన్స్ ఇక్కడైతే రోజు ఇక్కడ ఆగి వెళ్తూ ఉంటాయి కావలి స్టేషన్లో. బిట్రకుంట స్టేషన్కి అయితే చేరుకున్నాము. మనకు ప్లాట్ఫారము అటువైపు అయితే వచ్చింది, రైట్ సైడ్. మన లెఫ్ట్ సైడ్ ఉన్నాము వ్యూ పాయింట్కి. పక్కన గూడ్స్ అయితే కనిపిస్తూ ఉంది, మాల్గాడి, కాలినడక వంతెన. పక్కన ఒక పాత కోచ్లు కనిపిస్తున్నాయి బాగా. కిచెన్ కమ్ స్టాఫ్ రెస్ట్ వ్యాన్ అది. అదంతా కూడా రెస్ట్ వ్యాన్, మామూలుగా స్టాఫ్ వాడుకునే వ్యాన్స్ అవి. పాత పడిపోయిన కోచ్ల్ని అలా స్టాఫ్ మెయింటెనెన్స్ కోసం, స్టాఫ్ కోసం వాడుతుంటారు. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. బిట్రకుంట జంక్షన్ ఇది బాగానే ఉంటుంది. ఈ బిట్రకుంట స్టేషన్కి సంబంధించి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఈ బిట్రకుంట స్టేషన్ చాలా అభివృద్ధిలోకి అయితే వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారంట ఈ స్టేషన్ని. ఈ అంత గుర్తింపు ఉండటం వల్ల 1968లోనే ఇక్కడ వ్యాగాన్ రిపేర్, ఏదైతే గూడ్స్ వ్యాగాన్స్ కానీ ఏదైనా ట్రైన్కు సంబంధించి రిపేర్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ చాలా వరకు అయితే చేస్తూ ఉంటారు. లైన్లు కూడా చూడొచ్చు, చాలా లైన్లు అయితే కనిపిస్తున్నాయి పక్కన. ప్లాట్ఫారంలు 3 ప్లాట్ఫారంలు ఉన్నా కూడా లూప్ లైన్లు అయితే చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రైల్వేకి సంబంధించి స్థలాలు అయితే బోల్డంత స్థలాలు అయితే ఉంటాయంట. ప్లేస్ అయితే బ్రిటిష్ వాళ్ళ కాలం నాడే ఎక్కువ స్థలం తీసుకొని ఉండటం వల్ల రైల్వే వ్యాగానికి సంబంధించి రిపేరు కేంద్రం కూడా ఇక్కడ బిట్రకుంట అయితే కొనసాగుతూ ఉంది. దీని తర్వాత వచ్చే స్టేషన్ నెల్లూరు. చూడొచ్చు, అది చాలా పాతది, బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు కట్టుకుని వచ్చేది. చాలా పాతది తీసేశారు మొత్తం అదంతా. వరకు పిల్లర్స్ వరకు కనిపిస్తూ ఉంది. మనకు కనిపించే ఏరియా అంతా కూడా నెల్లూరు రైల్వే స్టేషన్ సంబంధించి ఏరియాలన్నీ కూడా నెల్లూరు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి, కొత్త ట్రైన్కి సంబంధించి నిర్మాణాలు అయితే వర్క్ అయితే నెల్లూరు స్టేషన్ దగ్గరలో. ఇదంతా కూడా పెన్నా నది ఏరియా. పెన్నా నది పక్కనే ఇప్పుడు రైల్వే ట్రాక్ పక్కనే నేషనల్ హైవేకి సంబంధించి ఇది నెల్లూరు టౌన్లోకి వచ్చే హైవే రోడ్డు, పాత రోడ్డు. ఇది ఇంకొంచెం దూరంగా కనిపిస్తుంది, అది కొత్త బైపాస్ రోడ్. అది ఆన్లైన్ రోడ్డు పెన్నా నది పైన. కొంత జూమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దూరంగా కనిపిస్తుంది కదా, అది నేషనల్ హైవే 16. అది బైపాస్ రోడ్డు. మనకు పక్కన కనిపించే రోడ్డు ఏమో ఓల్డ్ రోడ్డు, హైవేకి సంబంధించి ఓల్డ్ రోడ్డు, నెల్లూరు టౌన్లోకి వచ్చేది. పెద్దగా నీళ్ళు లేవు పెన్నా నదిలో. అయితే ఇప్పుడు కూడా ఈ జూలై ప్రస్తుతం ఇప్పుడు సెకండ్ వీక్లోకి అయితే వస్తున్నాం జూలై. ఈ నెల్లూరుకి ఒక కావలికి మధ్యలో ఒక 15-20 కిలోమీటర్ల దూరం నుంచే పచ్చటి వరి పొలాలు అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్ టైంలో కూడా గ్రౌండ్ వాటర్ బాగా లభిస్తుంది కాబట్టి కొంత కాలువల ద్వారా, కొంత నీటి వసతి తోటి సంవత్సరంలో 2 పంటలు అయితే వరి పంటలు ఖచ్చితంగా పండే అవకాశం ఉంది ఈ పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్టయితే. చూడొచ్చు, నెల్లూరు రైల్వే స్టేషన్ సంబంధించి మొత్తం 4 ప్లాట్ఫారంలు అయితే ఉంటాయి. దానికి ప్రత్యేకంగా మళ్ళీ లూప్ లైన్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ నెల్లూరు రైల్వే స్టేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 200 ట్రైన్లు రోజు నడుస్తూ ఉంటాయి. 24 గంటల సమయంలో 200 ట్రైన్లు వచ్చిపోయాయి. ప్యాసింజర్ వెహికల్స్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, ఏవైనా 200 ట్రైన్స్ అయితే క్రాస్ చేస్తూ ఉంటాయి. మనకి ప్లాట్ఫారము రైట్ సైడ్ అయితే వచ్చింది, 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది బండి. ఈ నెల్లూరు టౌన్లో కూడా కేవలం 2 నిమిషాలు మాత్రమే మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఆగుద్ది. దిగే క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. అంతేవిధంగా ఎక్కేవాళ్ళు కూడా అంతే విధంగా ఉంటారు. ఈ నెల్లూరు టౌన్ గురించి చెప్పుకుంటే పెన్నా నది పరివాహక ప్రాంతంగా నెల్లూరు టౌన్ బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవాలి. స్వచ్ఛ భారత్కు సంబంధించి సింబల్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. స్టేషన్ మొత్తం మీద కూడా స్వచ్ఛ భారత్కు సంబంధించి గాంధీజీ బొమ్మలు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బొమ్మలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
NLR నెల్లూరు స్టేషన్ కోడ్ వచ్చేసి. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ గురించి, వసతుల గురించి చాలా బాగుంటాయి. ఇక్కడ నెల్లూరు స్టేషన్లో స్టే చేయాలన్నా కూడా స్టే పరంగా కూడా మంచి వసతులు అయితే ఉంటాయి. అంతకుముందు ఇది మామూలుగా ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండేది సికింద్రాబాద్ డివిజన్ పరంగా. ఇప్పుడు విశాఖపట్నం కోస్టల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం డివిజన్లోకి అయితే మారిపోయింది ఇది. నెల్లూరు స్టేషన్ నుంచి మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. ఒకసారి మన పినాకిని ఎక్స్ప్రెస్ గురించి స్టార్టింగ్ నుంచి సోర్స్ స్టేషన్ విజయవాడ జంక్షన్ నుంచి ఉదయం 6:10 అయితే ప్రతిరోజు ఉదయం బయలుదేరుతుంది. తర్వాత తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, ప్రస్తుతం ఇప్పుడు నెల్లూరు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాము. తర్వాత గూడూరు అవుతుంది, నాయుడుపేట, సూళ్ళూరుపేట, MGR చెన్నై సెంటర్లో డెస్టినేషన్గా అవుతుంది. మధ్యలో 12 స్టాప్లు అయితే ఉంటాయి. ఇది ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరి ఈ మధ్యలో 12 స్టాపుల్లో ఆగి డెస్టినేషన్ స్టేషన్గా చెన్నైకి చేరుకొని మధ్యాహ్నం 1:10 ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాత్రమే లేటుగా నడుస్తూ ఉంటుంది. చెన్నై సెంటర్లకు చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయలుదేరి మిడ్ నైట్కి మళ్ళీ విజయవాడ అయితే చేరుతూ ఉంటుంది. ఇలా పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ప్రతిరోజు కూడా అత్యంత ప్రజాదరణగా కలిగిన ఎక్స్ప్రెస్గా చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పినాకిని ఎక్స్ప్రెస్కి చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి. ఇది ఆత్మకూరు బస్ స్టాండ్. ఫ్లైఓవర్కి సంబంధించి కూడా మంచి పెయింటింగ్ వర్క్లు చేశారు. నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్ పరిసర నుంచి మనం ఇంటివైపు వెళ్తున్నాము. బాయ్ అని నెల్లూరు అని మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే సాగిపోతా ఉంది. నెక్స్ట్ స్టేషన్ గూడూరు. ఇలా దారి వెంట దృశ్యాలు చూసుకుంటూ వెళ్తున్నట్టయితే మనకి దాదాపు ఒంగోలు నుంచి మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం పినాకిని ఎక్స్ప్రెస్లో. నేషనల్ హైవే 16 ఇలా రైలు మార్గము రెండు పక్కనే ప్యారలల్గా రన్ చేస్తున్నట్టుగా, కొంతవైపు ఈస్ట్ సైడు, కొంతవైపు వెస్ట్ సైడు రైల్వే ట్రాక్కి అనుసంధానంగానే నేషనల్ హైవే 6 లైన్ల మార్గం అయితే ఉంటుంది. చాలా దూరం, దాదాపు తమిళనాడులోకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఇలా రోడ్డు, రైలు మార్గం రెండు కూడా పక్కనే వెళ్తున్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఈ దృశ్యాలు కూడా రైలు, రోడ్డు మార్గాలు రెండు కూడా పక్కనే ఉండటం అనేది చాలా మంచి దృశ్యాలు. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ట్రాక్ పక్కన వాడు కూడా బాగా కాంక్రీట్ వాల్ అయితే కట్టారు కదా, ఆ కాంక్రీట్ వాల్ పక్కన వెహికల్స్ అయితే పోతా ఉన్నాయి. నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 5ని 2010 తర్వాత, నేషనల్ హైవే పెరిగిన తర్వాత 2016 అయిన తర్వాత ఇది నేషనల్ హైవే 16గా మారిపోయింది. చాలా బాగుంటాయి దృశ్యాలు రోడ్డు వంటి కూడా. రైలు ప్రయాణంలో గూడూరు స్టేషన్కి అయితే మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే చేరుకుంది. గూడూరు స్టేషన్ గురించి చూసినట్లయితే పెద్దగా క్రౌడ్ అయితే కనిపించట్లేదు, కొంచెం తగ్గు మొత్తంలో ఉన్నారు. ఇక్కడ మన గేట్ దగ్గర కూడా దిగేవాళ్ళు అంత ఎక్కువ మంది అయితే లేరు, ఒక 5-6 మాత్రమే గేట్ దగ్గర కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆగిన స్టేషన్తో పోల్చుకుంటే గూడూరులో కొద్దిగా రద్దీ తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడికి గూడూరు సమీపంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గూడూరు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే రోజు దారి. ఇది 1వ నంబర్ ప్లాట్ఫారం మీదకి బండి రావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గూడూరు జంక్షన్లో కూడా మన పినాకిని ఎక్స్ప్రెస్ 2 నిమిషాలు మాత్రమే ఆగింది. మొత్తం ఈ గూడూరు జంక్షన్లో 5 ప్లాట్ఫారంలో ఉండగా ఈ గూడూరు జంక్షన్కి సంబంధించి ఇప్పుడు మనం చెన్నై వైపు అయితే ట్రావెల్ చేస్తున్నాము. రెండో వైపు లైన్ వచ్చేసి తిరుపతి రేణిగుంట వైపు వెళ్ళే లైను ఇక్కడి నుంచి చీలిపోతుంది కాబట్టి దీన్ని గూడూరు జంక్షన్ అని చెప్పుకుంటాం. ఈ గూడూరు సమీపంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టుకి రైల్వే లైను కనెక్టివిటీ అయితే ఉంది. అది కడప ఓబులాపురం దగ్గర నుంచి 114 కిలోమీటర్లు కేవలం కృష్ణపట్నం, అది ఒక ప్రైవేటు పోర్టుగా అయితే రన్ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఎలాంటి ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ లేదు. సర్వీస్ అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ముందు అయితే సర్వీసు ప్యాసింజర్ రైల్స్ కూడా తిరిగే విధంగా అవకాశం అయితే ముందు కల్పించవచ్చు అన్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు కృష్ణపట్నం పోర్టుకి రవాణా పరంగా గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కడప వైపు నుంచి ఎక్కువగా సరుకు రవాణాకి.
ఇప్పుడు ప్రస్తుతం మనం గూడూరు వైపు నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్నాము. మధ్యలో ఉన్న స్టేషన్లో ఆగదు, నాయుడుపేటలో అయితే ఆగుతుంది ట్రైన్ మళ్ళీ. ఈ నెల్లూరు గూడూరు ఏరియాని సింహపురి ఏరియా అని అంటారు. అందువల్లే సింహపురి పేరుతోటి విక్రమసింహపురి, ఏదైతే ముందు నేను వీడియోలో చూపించాను ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు విక్రమసింహపురి విజయవాడ వరకు అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం సాయంత్రం 2 వైపులా తిరుగుతూ ఉంటుంది. అలాగే సింహపురి ఎక్స్ప్రెస్కి సంబంధించి కూడా ఇక్కడి నుంచే గూడూరు నుంచే మొదలవుతూ ఉంటుంది. ఇందువల్ల ఈ ఏరియాని సింహపురి ఏరియా అని అంటూ ఉంటారు. గూడూరు నెల్లూరు ఏరియాని. ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనం సింహపురి ఏరియా నుంచి నాయుడుపేట వైపు సూళ్ళూరుపేట వైపు అయితే వెళ్తూ ఉన్నాం. ట్రైన్ జర్నీ మొదలైన తర్వాత ఇప్పటికీ 160 కిలోమీటర్లు అయితే జర్నీ చేశాను. 160 కిలోమీటర్ల తర్వాత టీసీ గారు వచ్చి టికెట్ మెజర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నాయుడుపేట దగ్గరలో పోయి వచ్చాము. చూడొచ్చు పచ్చని పొలాలు. జూలై 2వ వారంలోకి అయితే మనం ప్రవేశిస్తున్నాం. ఈ సమయంలో దాదాపు ఈ పైరు దాదాపు వేసి 2 నెలలు పైరు దాదాపు అయింది. అంటే బాగా ఎండాకాలంలో మే జూన్లో కూడా మంచి పైర్లు మంచి వరి పంట వేసుకునే అంత నీళ్ళ వసతి ఉందని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ ఏరియా మొత్తం కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనం గూడూరు దాటి నాయుడుపేట దగ్గరలో అయితే వచ్చాము. ఈ ఏరియాలో పచ్చటి పైర్లు వరి పొలాలు చాలా బాగా కనిపిస్తాయి.